తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి. నమస్తే ఫ్రెండ్స్, మహాభారతం 56వ ఎపిసోడ్కి స్వాగతం. సో సైంధవుడు మరణం, అర్జునుడి ప్రతిజ్ఞ. ఇంకెక్కడి నుంచి అన్ని మరణాలే ఉంటాయండి. నేను అభిమన్యుడి మరణం, ఈరోజు సైంధవుడి మరణం, రేపు ఘటోత్కచుడి మరణం, ఎర్నుండి ద్రోణాచార్యుల మరణం, అవతల నాడు కర్ణుడి మరణం, ఇంకా కురుక్షేత్రం సమాప్తం. బాగుంటుంది, మిస్ చేయకండి. ఇంకొన్ని వీడియోలు ఉన్నాయి, రోజు చూడండి. ఫస్ట్ ఒక లైక్ కొట్టండి. అయితే అర్జునుడు చేసిన భీకర ప్రతిజ్ఞకు గాను అది తెలుసుకున్న సుభద్ర, ద్రౌపది, అభిమన్యుడి భార్య ఉత్తర, వీళ్ళు ముగ్గురు శ్రీకృష్ణుని దగ్గరికి వస్తారు. వచ్చి సుభద్ర చెల్లి అవుతుంది కదా, అన్నయ్య నువ్వే కాపాడాలన్నయ్య, అర్జున్ ప్రతిజ్ఞ చేశారు, ఒకవేళ ప్రతిజ్ఞ నెరవేరకపోతే ఆయన సజీవ దహనం చేసుకుంటానన్నారు అంటే, శ్రీకృష్ణుడు బాధపడకమ్మా, ప్రతిజ్ఞ చేసింది మామూలు ఆయన కాదు, అర్జునుడు, ఆయనకి తెలియదా ఆయన దగ్గర ఒక పాశుపతాస్త్రం ఉంది, కంగారు పడక, ఆయన నేను ఉన్నాను కదా, అలాంటి చెడేం జరగదులే, మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి పంపించేస్తే శ్రీకృష్ణునికి ఒక టెన్షన్ ఏంటంటే, నిజమే కదా, ఇప్పుడు ఆయన దేవుడిని పక్కన పెట్టుకని ఆయన మానవ రూపంలో ఉన్నాడు కదా, ఆయనకి టెన్షన్లు, బాధలు, రక్తాలు అన్నీ వస్తాయి కదా, పాపం ఎమోషన్గా ఫీల్ అయిపోయి ఎలాగైనా అర్జునుడి కాపాడాలని అసలు అర్జునుడు ఎలాగున్నాడు అని చెప్పి అర్జునుడి గుడారంలోకి వెళ్తారు. అర్జునుడి పాపం టెన్షన్తో ఉంటాడు. అలాగా, ఏం అర్జున్ అలా ఉన్నావు అంటే, ఏం లేదు, ప్రతిజ్ఞ చేసేసాను, కానీ రేపు ఒకవేళ ప్రతిజ్ఞ నెరవేరకపోతే నన్ను నమ్ముకున్న రాజ్యం, నన్ను నమ్ముకున్న ధర్మరాజు అన్నయ్య, కౌరవులు గెలిచాక ఈ ప్రపంచాన్ని ఏం చేస్తారో నాకు తలుచుకుంటే బాధ అనిపిస్తుంది అంటే, అప్పుడు శ్రీకృష్ణ అంటారు, అలా కాదయ్యా, నువ్వు ఎలా ప్రతిజ్ఞ చేసేస్తావు అంత పెద్ద ప్రతిజ్ఞ, అవతల సైడు కృపాచార్యులు, ద్రోణాచార్యులు, కర్ణుడు, అరవేర భయంకరులు ఉన్నారు, వాళ్ళని దాటి నువ్వు అలా లేదు, నా దగ్గర పాశుపతాస్త్రం ఉంది, ఆ పాశుపతాస్త్రంతో ఎలాగైనా సైంధవుని రేపు నేను క్లోజ్ చేసేస్తాను అంటే, మంచిది, పాశుపతాస్త్రాన్ని రేపు గుర్తుపెట్టుకొని ఉంచుకో, చాలా ఇంపార్టెంట్, దాన్ని వదలమాక అని చెప్పేసి శ్రీకృష్ణుడు రథసారథి, ఎవరైతే రథాన్ని తయారు చేస్తారో అదే రథం క్లీన్ చేస్తారో ఆయన దగ్గరికి వెళ్ళి, ఇదిగో రేపు నా రథంలోని అర్జునుడు ఆయుధాలతో పాటు నా సుదర్శన చక్రం, నా గద పెట్టు, ఎందుకంటే పొరపాటున గనక సూర్యాస్త సమయం అయిపోయి సైంధవుడు గనక మరణించకపోతే నేనే రంగంలో సుదర్శన చక్రం పట్టుకొని సైంధవుని చంపేసి కురుక్షేత్రాన్ని రేపుతో క్లోజ్ చేసేస్తాను, నాకు అర్జునుడే ఇంపార్టెంట్ అంటారు. ఎందుకంటే అర్జునుడు అంటే అంత ఇష్టం, అర్థమవుతుందా, అర్జునుని కోల్పోవడం శ్రీకృష్ణుడికి ఇష్టం లేదు, ఆయన దేవుని పక్కన పెట్టు, మానవ రూపంలో అంత ప్రేమ ఇద్దరికి అయిపోయింది. అయితే కౌరవులు గుడారాలు విపరీతమైన సంబరాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ద్రోణాచార్యులు వీళ్ళందరితో టేబుల్ ప్యానల్ మీటింగ్ వేస్తారు. ద్రోణాచార్యులు, కర్ణుడు, శకునిమామ, దుర్యోధనుడు వీళ్ళందరూ కూర్చొని అంటారు, ఇదిగో జాగ్రత్తగా వినండి, దుర్యోధన, రేపు మనం సైంధవుని కనుక జాగ్రత్తగా మనం కాపాడుకోగలిగితే అర్జునుడు తనంత తాను చచ్చిపోతాడు. సో అర్జునుడు పోయాడంటే ఇంకా పాండవుల పని ఇంకెందుకు పనికిరారు. సో ఆటోమేటిక్గా మనకే విజయం వచ్చేస్తుంది. నేను రేపు విచిత్రమైన 3 వ్యూహాలు పన్నుతాను. ఓకే, కర్ర విరగకూడదు, పావును చావకూడదు, మనం సైంధవుని జాగ్రత్త చేస్తే చాలు అర్జునుడు పోతాడు. సో నేను ఆ 3 వ్యూహాలు రేపు ఆన్ ద స్పాట్ రచిస్తాను. చాలా విచిత్రమైన వ్యూహాలు, గెట్ రెడీ అని చెప్పేసి కౌరవులందరికీ, ఈ ప్యానల్ మెంబర్స్ అందరికీ చెప్పి ద్రోణాచార్యుడు ఇంకా అయితే 14వ రోజు కురుక్షేత్రం యుద్ధం మొదలవుతుంది. మొదలయ్యాక ఇటు కౌరవులు ఇటు పాండవులు వాళ్ళ వాటితో వస్తారు. సో అర్జునుడు అంటాడు, సాత్వికి నేను జాగ్రత్తగా చూసుకో, ద్రోణాచార్యులు వస్తారు అని చెప్తారు. అయితే ద్రోణాచార్యుడు ఏం చేస్తారంటే, వచ్చి రాగానే ఫస్ట్ శకట వ్యూహం పన్నుతారు. శకటము అంటే ఒక బండి ఆకారంలో ఉన్నది బండి. ఆ శకట వ్యూహాన్ని పన్ని, ఆ శకట వ్యూహమే కష్టం అంటే దాని వెనకాతల పద్మ వ్యూహం పన్నుతారు. ఆ పద్మ వ్యూహం పన్నాక ఆ పద్మ వ్యూహం లోపల అదే బొడ్డు ఉంటుంది కదా, పద్మవ్యూహంకి కన్నం, ఆ కన్నంలో సూచి వ్యూహం పొందుతారు, అంటే గుండు సూది వ్యూహం. ఆ గుండు సూది వ్యూహంకి సూదికి చిన్న కన్నం ఉంటుంది కదా, దారం ఎక్కించడానికి, ఆ కన్నంలో సైంధవుని దాస్తారు. సో ఫస్ట్ అర్జునుడు ఈ శకట వ్యూహాన్ని ఛేదించాలి, వీళ్ళని చంపాలి, తర్వాత పద్మవ్యూహంలోకి ఎంట్రీ అవ్వాలి, అక్కడ ఛేదించాలి, అక్కడ చంపాలి, ఆ తర్వాత గుండు సూది వ్యూహం దగ్గర ఉన్న వీరులను చంపాలి, అప్పుడు సైంధవుని చాలా కష్టమైంది. శ్రీకృష్ణునికి అంటారు, చాలా కష్టమైన వ్యూహాలు ఉన్నాయి, జాగ్రత్తగా ముందుకు నడిపించు బండి అంటే వెళ్తే ఫస్ట్ ద్రోణాచార్యులకు నమస్కారం చేసి, గురువుగారు నేను ప్రతిజ్ఞ చేశాను, నా ప్రతిజ్ఞకు భంగం కలిగించకండి, నేను సైంధవుని చంపడానికి వెళ్తాను, నాకు ఆజ్ఞ ఇవ్వండి అంటే, ఇదిగో
ఎంత శిష్యుడివైనా ఎన్ని ఆజ్ఞలు అడిగినా ఫస్ట్ యుద్ధం చేసి నాతో గెలిచిపోవయ్యా అంటాడు. ఇంకా అర్జునుడికి ద్రోణాచార్యులకి యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతుంటే శ్రీకృష్ణుడు అంటారు, నువ్వు ఎలాగా టైం వేస్ట్ చేస్తే అక్కడ సూర్యాస్త సమయం అయిపోతుంది, ద్రోణాచార్యుని అలా స్కిప్ చేసేసుకొని వెళ్ళిపో నువ్వు అంటారు, పట్టించుకోకుండా వెళ్ళిపో అంటే ద్రోణాచార్యులు బాణాలు వేసుకొని అంటే ద్రోణాచార్యులు అలా అనకూడదు కదా, దుర్యోధనుడికి తెలిస్తే ద్రోణాచార్యులు తిడతారు. అందుకే చూసి చూడనట్లు ద్రోణాచార్యులు వదిలేస్తారు. దట్టి అర్జునుడు శకట వ్యూహంలోకి వెళ్ళిపోతారు. శకట వ్యూహంలోకి వెళ్ళిపోగానే ఫస్ట్ ఎవ్వరూ లేనంతగా దుర్యోధనుడు వచ్చేస్తాడు. దుర్యోధనుడు వచ్చి నిలబడతారు అర్జునుడికి. శ్రీకృష్ణుడు అంటారు, ఇది పోయే కాలమే ఏంటి, అర్జునుడి ముందు వచ్చి నిలబడతారు, చచ్చిపోదామని అనుకుంటున్నారంటే అర్జునుడు అంటారు, ఏమో నాకు అర్థం కావట్లేదు, వీడి ప్లాన్ ఏంటో, వీడు నాకు వచ్చి అడ్డంగా నిలబడ్డారు, కర్ణుడు వచ్చినా బాగున్నాయి, ఈ దుర్యోధనుడు ఎందుకు వచ్చాడు, అయితే ఆయనలే నా బాణాలు రుచి చూపిస్తాను, బాణాలు వేస్తారు. ముందు 10 బాణాలు వేస్తారు, ఆయన తగిలి కవచానికి తగిలి కిందన పడిపోతాయి. ఇదేంటి మ్యాజిక్ ఏమైనా వేసాడేమో, ఇంకో 20 బాణాలు వేస్తారు, తగిలి వెళ్ళిపోతాడు. శ్రీకృష్ణుడు అంటారు, అలా కాదు, ఏమైనా మ్యాజిక్ ఏమైనా చేశారంటావా అంటే లేదు, అర్జున్ గాంధీవం పవర్ తగ్గిపోవడం కాదు, ద్రోణాచార్యులకి మంత్రించిన కవచం ఇచ్చాడు, మాకు క్లాసెస్లో నేర్పించాడు, ఒక కవచం ఆ తగిలించుకుంటే ఇటువంటి అస్త్రశస్త్రాలు దుర్యోధను ఏం చేయలేము, అందుకని అవేం పనిచేయట్లేదు, ఇప్పుడు అది పెట్టుకున్నాడు, ద్రోణాచార్యులు ఇచ్చింది దుర్యోధను పెట్టుకున్నాడు అంటే మరి ఇప్పుడు ఏం చేద్దాం అర్జున అని శ్రీకృష్ణుడు అడిగితే, ఏం లేదు, నాకు ఇంద్రుడు ఒక అస్త్రం ఇచ్చాడు, ఆ అస్త్రం ప్రయోగిస్తే ఎటువంటి కవచమైనా ఊడి ఆటోమేటిక్గా పడిపోతుంది, నేను అస్త్రాన్ని ప్రయోగిస్తాను అంటే దుర్యోధను వెనకాల అశ్వత్థామ బ్యాకప్లో ఉంటాడు. అశ్వత్థామ ఎంత అబ్జర్వ్ చేస్తాడు, అశ్వత్థామకు తెలుసు అర్జున్ ఇదంతా ప్లాన్ కదా, కవచం వస్తుంది, అర్జున్ వేస్తాడు, అది అశ్వత్థామ ఏం చేస్తారంటే ఒక అస్త్రాన్ని ప్రయోగిస్తారు. ఆ అస్త్రం ఏంటంటే అవతల సైడ్ ఏ అస్త్రం ప్రయోగించినా అది పనిచేయకుండా పనిచేయదు, దానికి వాల్యూ పోతుంది, అంటే యాంటీ రివర్సింగ్ చేస్తారు. రివర్సింగ్ చేస్తే ఆ అస్త్రాన్ని ప్రయోగిస్తే ఈ అస్త్రం వచ్చినట్లే వచ్చి మాయమైపోతుంది. అప్పుడు దుర్యోధను అంటారు, అర్జునుడు అంటారు, ఇదంతా శ్రీకృష్ణుడు అంటారు, ఇదంతా టైం వేస్ట్ చేయడానికి ఏదో ఒకటి చేయి, అర్జెంటుగా వీళ్ళిద్దరి నుంచి తప్పించుకొని వెళ్ళిపోదాం అంటే అయితే ఎలా కాదు అని చెప్పి అసలు ఇబ్బంది రాకుండా దుర్యోధనుడికి ఈ చేతికి ఒక 10 బాణాలు, ఈ చేతికి ఒక 10 బాణాలు వేసేస్తారు. 10 బాణాలు వేసి ఇప్పుడు ఎక్కడంటే కవచం ఉంటుంది, చేతికి కవచాలు లేవు కదా, చేతుల్లో దిగిపోతే దుర్యోధను పనికిరాని కవచం ఇచ్చాను, కవచం తీసి పారేసి ఆ బాణాలు పీక్కుంటూ ఉంటాడు. ఇక్కడి నుంచి వాళ్ళు స్కిప్ అయిపోయి వెళ్ళిపోతే ఇక్కడ ద్రోణాచార్యుడు ఏం ఖాళీ లేడు. ద్రోణాచార్యుడు అదేంటి మన ధర్మరాజుని పట్టుకోవడానికి వెళ్తాడు. ధర్మరాజుని పట్టుకోవడానికి వెళ్తే భీముడు ఊరుకుంటాడా, మా అన్నయ్య దగ్గరికి వస్తామని చెప్పి ద్రోణాచార్యులు అడ్డుగా నిలబడి హోరాహోరీ ఫైటింగ్ చేస్తాడు. ఇంకెలా కాదని చెప్పి బీపీ ఎక్కువైపోయి భీముడు అదేంటి ఆ రథంలో నుంచి దిగిపోయి కిందకి వెళ్ళిపోయి ద్రోణాచార్యులు రథం పెట్టుకొని గిర తిప్పి ఆకాశంలో పడేస్తారు. ద్రోణాచార్యులు ఎగిరి రథం పైన నుంచి భూమి మీద పడిపోతే ఇంట్లో దుర్యోధనుడు వస్తారు బాణాలన్నీ తీసుకుంటూను. గురుగారు నాకు ఏం చేస్తున్నారు, ధర్మరాజుని పడతానన్నారు, ధర్మరాజుని వదిలేశారు, అక్కడ చూస్తే వ్యూహం ఎవరు అర్జునుడు ఛేదించాలని అన్నారు, ఆ వ్యూహాలు ఛేదించుకొని మిమ్మల్ని దాటుకొని వెళ్ళిపోయారు, అసలు మీరు ఏం చేస్తున్నారో అర్థం అవ్వట్లేదంటే, ఇదిగో నువ్వు నాతో ఎలాగే వాదించావంటే ఆల్రెడీ శకట వ్యూహం ఛేదించాడు, ఇప్పుడు పద్మవ్యూహంలోకి వెళ్తానంటే పద్మవ్యూహంలోకి వెళ్తే సూది వ్యూహంలోకి వెళ్ళిపోతారు, ఇంకా సైంధవుని చంపేస్తారు, నా తర్వాత మీ ఇష్టమే, నువ్వేం చేస్తావు తెలియదు, అర్జెంటుగా అర్జున్ ఆపు అని అంటారు. అయితే అర్జునుడు దుర్యోధనుడు గురువుగారు చెప్పినట్లు ఫస్ట్ తిట్టడం మానేసి మొత్తం అంతా గ్యాంగ్ అంతా తీసుకెళ్ళి అర్జున్ ముందు పెడతారు. అర్జున్ ముందు పెడితే అర్జున్తో వీళ్ళందరూ యుద్ధం చేస్తుంటే సూర్యాస్త సమయం ఇంకొద్ది క్షణాల్లో అయిపోతుంటుంది. వీళ్ళు చూస్తే యుద్ధం దారి ఇవ్వరు. పద్మవ్యూహంలో నుంచి శకట వ్యూహంలో సూది వ్యూహంలోకి వెళ్ళడానికి ఏం చేయాలో తెలియక శ్రీకృష్ణుడు ఒక ప్లాన్ వేస్తారు. ఓకే, సూర్యాస్త సమయం ఉంది కదని చెప్పి సూర్యాస్త సమయం చేసేస్తారు. ఆయన ఆ మ్యాజిక్ చేసేసి సూర్యాస్త సమయం అయిపోయింది అనగానే ఇంకా కౌరవులు అందరూ ఒకటే గోల, సూర్యాస్త సమయం అయిపోయింది, అర్జునుడు చచ్చిపోతాడు, సూర్యాస్త సమయం అయిపోయింది, అర్జునుడు చచ్చిపోతాడు అని చెప్పి సంబరాలు చేసుకుంటారు. ఇంకా దుర్యోధనుడు, కర్ణుడు వీళ్ళందరూ సంబరాలు. సో ఆ విని ఆ సూది వ్యూహంలో దాగున్న ఈ సైంధవుడు, అమ్మో ఆ సూర్యాస్త సమయం అయిపోయిందట, అర్జునుడు చచ్చిపోతాడట, చూద్దాంలే అని చెప్పి అక్కడి నుంచి వచ్చి రథం పైకెక్కి అర్జునుడు ఎలాగా చచ్చిపోతారో చూద్దామని వస్తే శ్రీకృష్ణుడు అంటారు, అదిగో సైంధవుడు కనబడుతున్నారు, పాయింట్ బ్లాక్లో ఉన్నారు, బాణం వేసి తల తీసేసే అంటారు. బాబా సూర్యాస్త సమయం అయిపోయిందంటే ఎక్కడ సూర్యాస్త సమయం నేను మ్యాజిక్ చేశాను చూడంటే సూర్యాస్త సమయం తీసి కానీ సూర్యుడు వచ్చేస్తాడు. అమ్మో సూర్యుడు వచ్చేసారు, సైంధవుడు ఇలాగ అనుకునేలోగా
ఆ బాణం తగిలి కంఠం ఆకాశంలోకి ఎగిరిపోతుంది. కంఠం ఆకాశంలో శ్రీకృష్ణుడు అంటే అర్జున అర్జున జాగ్రత్త, ఆ తల భూమి మీద పడకుండా ఆకాశంలో ఉండేటట్లు చూసుకుంటే అలా బాణాలు వేస్తూ దాన్ని బంతిలాటలాగా ఆకాశంలోనే ఉంచుతారు. అర్జునుడు అంటాడు ఇంకెంతసేపు ఆకాశంలో ఉంచాలి, ఏం చేయాలి అంటే ఏం లేదు, సైంధవుడు తల భూమి మీద ఎవడైతే పడేస్తాడో వాడి తల 1000 చెక్కలు అయిపోతుంది. ఇప్పుడు సైంధవుడు తల నువ్వు తీసావు కాబట్టి అది కిందన పడితే నీ తల 1000 చెక్కలు అవుతుంది. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే నీ దగ్గర పాశుపతాస్త్రాన్ని తీసుకొని, వాళ్ళ నాన్న హిమాలయాల్లో తపస్సు చేస్తున్నాడు, ఆయనే ఈ వరాన్ని ప్రసాదించాడు కాబట్టి ఆ తల ఆయన చేతిలో పడేటట్లు చెయ్యి. పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాను, పాశుపతాస్త్రాన్ని ప్రయోగించి ఆ తలని హిమాలయాల్లో ఉన్న ఆ సైంధవుడు నాన్న చేతిలో పడేటట్లు చేస్తాడు. తపస్సు చేసుకుంటున్నప్పుడు సడన్గా తల పెడితే ఎవరైనా చూసి అమ్మ పిచ్చి తలని పడేస్తారు. అది నా కొడుకుదా ఎవరి కొడుకుదా ఆ టెన్షన్లో చూడం కదా, రక్తంతో ఉంటుంది. సైంధవుడు వాళ్ళ నాన్న చేతిలో పడగానే అది ఎవడో అని చెప్పి పడేస్తాడు. కిందన ఎవరైతే పడేస్తే ఆడ తల 1000 చెక్కలు అవుతుంది కదా, వీళ్ళ నాన్న 1000 చెక్కలు అయిపోతుంది. సో కథ కంచికి అంతా హ్యాపీగా జరిగిపోతుంది. అయితే ఇది మొత్తం ఆ రోజు యుద్ధం 14వ రోజు యుద్ధం సమాప్తం అవుతుంది. సైంధవుడి మరణంతో సూర్యాస్త సమయం కూడా అయిపోతుంది. సో ధర్మరాజు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి నిజంగా వాసుదేవ నువ్వు లేకపోతే మా పరిస్థితి ఏమవ్వాలయ్యా, నువ్వే మమ్మల్ని ఎల్లవేళ కాపాడుతున్నావు అంటే నేనేం చేయలేదని చెప్పి అందరూ కౌగిలించుకుంటారు. ఈ పంచపాండవులు సాత్వికి ద్రౌపది మొత్తం అందరూ కౌగిలించుకుని సెలబ్రేషన్స్ పాండవుల శిబిరాల్లో చేసుకుంటారు. కథ సమాప్తం. కథ కంచికి మన మంచికి ఇంకా రేపటి నుంచి అన్ని మరణాలే. కురుక్షేత్రం అయిపోబోతుంది, మహాభారతం సిరీస్ కూడా అయిపోబోతుంది. మర్చిపోకండి, ప్రతిరోజు చూడండి. ఓకే, బాయ్.